రోజు ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటివి తిని బోర్ కొడుతుందా? కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? టేస్టీగా తినాలనుకుంటున్నారా? హెల్తీగా కూడా కావాలనుకుంటున్నారా? అలాగైతే మీకోసం ఈరోజు రాగి దోశ అయితే చూపిస్తాను. వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ 4BHK. నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని తీసుకుని అందులో ఒక గ్లాస్ రాగులు, కరెక్ట్గా గ్లాస్ అయితే తీసుకోండి. అందులో ఒక గ్లాస్ రాగులు వేసుకుని అందులో టీ గ్లాస్ మినపప్పు, అలాగే 2 స్పూన్స్ అయితే శనగపప్పు అండి, చూపించాను కదా అలా 2 స్పూన్స్ అయితే శనగపప్పు, అండ్ అలాగే 4 స్పూన్స్ రేషన్ రైస్ ఉంటుంది కదా, అవైతే తీసుకుని మొత్తం అన్నీ కూడా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ అయితే వేసుకుని 3 నుంచి 4 సార్లు అయితే బాగా కడుక్కోవాలి. ఎందుకంటే రాగుల్లో మట్టి అనేది ఉంటుంది కదా, అదంతా పోవాలంటే 3-4 టైమ్స్ అయితే కంపల్సరీ వాటర్ కడుక్కోవాలి వేసి. ఇప్పుడు మళ్ళీ అందులో వాటర్ వేసి ఒక 6 అవర్స్ అయితే ఇవి నానబెట్టుకోవాలండి. 6 గంటలు నానిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకుని ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా రుబ్బుకోవాలి. మెత్తగా సాఫ్ట్, మనం దోశ బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న బ్యాటర్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని నైట్ అంతా ఉంచుకోవాలి. మార్నింగ్ చూసేసరికి ఇలా ఫెర్మెంట్ అయ్యి అవుతుంది. సో అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ ఎలాగైతే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక 6 నుంచి 8 ఎండుమిర్చి, అలాగే 3 నుంచి 5 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ అయితే శనగపప్పు వేసి ఒకసారి అయితే ఇవన్నీ ఫ్రై అయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న టైంలో అందులో ఒక ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ వేసి ఒకసారి ఇవన్నీ బాగా ఫ్రై అయినంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో 5 టమాటాలు కట్ చేసి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ టమాటాలు మగ్గడం కోసం 1 స్పూన్ అయితే సాల్ట్ వేసి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకున్న టైంలో ఇవన్నీ బాగా మగ్గిపోతాయి కదా, అప్పుడు కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి అందులో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత టమాటో మిక్చర్ అంతా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మనం చట్నీ ఎలా ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా అయితే పట్టుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న మిక్చర్లో కొంచెం తాలింపు అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ అయ్యాక వాటర్ చిలకరించి హాఫ్ పొటాటోతో మొత్తం రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక గరిట బ్యాటర్ తీసుకుని తవ్వ మీద వేసుకుని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కాలుతున్నప్పుడు ఆయిల్ ఆర్ గీ మీ ఇష్టం అండి, ఏదైనా మీ ఇష్టం. రాగి దోశకి మ్యాక్సిమం గీ అయితే చాలా బాగుంటుంది. సో నేను పిల్లల కోసం అయితే గీ అయితే యూజ్ చేస్తున్నాను, మా కోసం అయితే ఆయిల్ వేస్తున్నాను. సో ఇవన్నీ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మా పిల్లల కోసం ఎగ్ రాగి దోశ అయితే వేయమన్నారు. వాళ్ళ కోసం అయితే ఎగ్తో నేను రాగి దోశ అయితే చేస్తున్నాను. వాళ్ళకి కూడా ఎగ్ రాగి దోశ వేసి ఇచ్చేసానండి. సో ఇలా అయితే రెడీ అయ్యింది రాగి దోశ. దీన్ని టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రాగి దోశ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.